అదే ఉప్పు కారం ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా. దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసాను, ఓకేనా. ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా. వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా, అందుకన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్. ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాప్రానా ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు, కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి. హాయ్, అందరు ఎలా అన్నారు? క్లీన్ చేసేసుకున్న ముక్కలు, ఓకేనా. ఇవి పచ్చిమెంతులు, ఇది మెంతిపిండి, ఇది కారం. నేను కొంచెం ఎక్కువ వేస్తాను కారం, ఓకే. మీకు కావాల్సినంత వేసుకోండి. ఉప్పు అయితే సేమ్ కొలతే. ఆవు పిండి, ఇది కూడా అంతే కొలత ప్రకారం వేసేసాను, ఓకే. ఇదిగో ఎల్లుల్లిపాయలు, ఇవి రాత్రి, ఓకే, రాత్రి వలవడం వల్ల అలాగే ఉంచేస్తే కలర్ మారిపోయి పాడైపోయి స్మెల్ వస్తాయని చెప్పి నూనెలో పోసి నానబెట్టేశాను, పప్పు నూనెలోనే. ఇవి సగమేమో ఒలిచాను, సగం ఎల్లుల్లిపాయలు వలవలేదు. వలవని ఎల్లుల్లిపాయలు ఎందుకు వేస్తారంటే దాంట్లో నూనె లాక్కుంటది అనమాట, నిలువ ఉన్నప్పుడు ఆ నూనె స్టోరేజ్ బాగుంటది, దానికోసం, ఓకేనా. ఆ ఎల్లుల్లిపాయలు పెద్దవాళ్ళు వేస్తారు. ఇది అల్లం వెల్లుల్లి, సారీ, ఓన్లీ ఎల్లుల్లిపాయ పేస్ట్, నాట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలవాట్ల పొరపాటు. సో ఓన్లీ ఎల్లుల్లిపాయ పేస్ట్. ఇది వేస్తే కూడా చాలా కమ్మగా ఉంటుంది. నాకు ఒక రాజు మా రమక్క అని ఉన్నారు, ఆవిడ నేర్పించింది అనమాట. అప్పటి నుంచి వేయడం మొదలు పెట్టాను. చాలా చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు కలపాలి. హాయ్ మాన్సా, హలో, బాగుందా? పెద్ద జడేసాను గల జానవులే. మా అమ్మకి చాలా ఇష్టం, నేను ఎప్పుడు పెద్ద జడేసుకోవాలని కోరుకుంటుంటుంది అనమాట అమ్మ. చిన్నప్పుడు నాకు అంత జుట్టు ఉండేది, మూవీస్లోకి రావడం వల్ల కొంత కట్ చేసేసాం అనుకోండి.